ही दिखे थे। एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस, और हिंदू वाले जेंट्स को गोली मार दी गन से। और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बच्चे हैं वो भागो नीचे, तो हम नीचे भाग गए। मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था। मम्मी दीदी उतर के आई, मैं घोड़े से आया था। मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया। मेरी मम्मी तो जा नहीं रही थी, मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा था। हाँ, कलाम कलाम बोल रहे थे आतंकवादी। और मुसलमान बोल रहे थे, मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान। 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया। हमने तो 2 देखे थे, 2। हम तो होंगे 20-30। नहीं बासना का नहीं, थोड़ा 2-3 फुट की दूरी। పిల్లాడు నువ్వు ముసల్మానువా నువ్వు హిందువువా ముందర ఈ విషయం చెప్పిన తర్వాత దాన్ని బట్టి కాల్చి చంపటం. తన తల్లిని తీసుకొని ఈ పిల్లాడిని ఎక్కడ చంపేస్తారనే బెంగతోటి ఆ తల్లి తన గుర్రం మీద కిందకి పంపించేస్తుంది. ఆ తల్లి అలాగే ఆమె సోదరి కూడా ఇద్దరు నడుచుకుంటూ వచ్చారట. ఈ వేదన చూసిన తర్వాత ఇప్పుడు చెప్పండి, ఉగ్రవాదం వెల్ డిఫైన్డ్ తప్పనిసరిగా మత ప్రాతిపదికన ఉంది. కాకపోతే ఒక చిన్న దేవుడు, పైనున్న దేవుడు, మీరు అల్లా అనండి, రామ్ అనండి, జీసస్ క్రైస్ట్ అనండి, ఎవరైనా అనండి, పైనున్న దేవుడు ఒక చిన్న, అంటే ఈ డార్క్ టైమ్స్లో ఒక చిన్న సిల్వర్ లైనింగ్ ఇచ్చాడు. మన హిందూ యాత్రికుల్ని కాపాడింది 2 ముసల్మాన్స్ కూడా ఉన్నారు. మళ్ళీ ఆదిల్ భట్ అని ఒక ఆయన భుజం వెనక వీపు మీద ఎక్కించుకొని, అంటే లోకల్గా ఉన్న కాశ్మీర్లో అందరూ హిందూ వ్యతిరేకులు కాదు, 95% కాదండి, ఒక 5% తప్పనిసరిగా 100%, దాంట్లో డౌట్ లేదండి. 95% కాదు. ఇందాక రిటైర్డ్ డీజీపీ డాక్టర్ బిఎన్ రమేష్ కూడా, ఆయన అక్కడ ఐజీ ఆపరేషన్స్ ఆయన చెప్పారు. సో మనము ఇప్పుడు మనకి హెల్ప్ చేసిన మిగతా ముస్లిం సోదరులను కూడా మనం వాళ్ళని అభినందించాలి. అట్ ద సేమ్ టైము ప్రాణాలు వదిలేశాడు హుస్సేన్ షా ప్రాణాలు వదిలేశాడు. సో మనము మన లౌకికవాదాన్ని, మన అన్ని మతాలను కలుపుకెళ్ళే మన మైండ్ సెట్ ని మార్చుకోవాలన్నా. ఐ థింక్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ లెట్ us talk less about secularism. అంతే అది అర్థమైంది. ప్రస్తుతానికి కాదు, సమీప భవిష్యత్తులో కూడా దాన్ని అర్థమైంది. ఫస్ట్ మన జాతిని రక్షించుకోవాలి. నెక్స్ట్ మ్యాచ్ చూద్దాం ఒకసారి. సో బారాముల్లా ఈజ్ నోన్ ఫర్ టెర్రరిస్ట్ క్యాంప్స్. అక్కడ ఊళ్ళు టెర్రరిస్ట్ క్యాంప్స్, అనంతనాగ్, బారాముల్లా, ఇవన్నీ ఊళ్ళకు. నేను ఈ ప్రాంతం కూడా నేను అది ఐ బిలీవ్ ఉత్తర కాశ్మీర్కి సంబంధించి ఉంటుంది. ఇక్కడ ఎక్కువ అదే సందర్భంలో ఇక్కడ ఎక్కువ సూఫీ తత్వాన్ని ప్రబోధించే గురువులు ఉంటారు, శాంతి మంత్రం పాటించే వాళ్ళు, అక్కడ మంచి ధర్మాన్ని ప్రబోధించే వాళ్ళు ఉంటారు. ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ వాళ్ళని కూడా టార్గెట్ చేసి చంపారు టెర్రరిస్ట్. సూఫీ గురువులను కూడా చంపారు. చాలా మంది సూఫీ గురువులు, అది గొప్ప, వాళ్ళు శాంతి ప్రబోధకులు సూఫీ గురువులు, వాళ్ళని కూడా కాల్చి చంపారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కనుక మనం చూస్తే దోడ, ఇదొకటి చాలా కీలకమైందండి. అంటే అడుగడుగున మిమ్మల్ని, అంటే మిలిటెంటో తెలియదు, ఆర్మీ దుస్తుల్లో ఉన్నవాడు, ఆర్మీ ఫ్యాటిక్ తెలియదు, ఆర్మీయా లేకపోతే మిలిటెంటా తెలియదు, భయంగానే జీవించే పరిస్థితి. అండ్ ఈ జిల్లాకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడి నుంచి బలవంతంగా మిలిటరీ ఫోర్సెస్ని, పారామిలిటరీ ఫోర్సెస్ని ఎవాక్యుయేట్ చేయించాడు, విచ్ ప్రాంప్టెడ్ ఆర్ విచ్ ఫెసిలిటేటెడ్ ది టెర్రరిస్ట్ క్యాంప్స్ టు ఫ్లో ఇంటూ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా